సమాచార రంగం, సాంకేతిక రంగం, పాలనలో మరి ఈరోజు మొత్తం పరిపాలనా సరళినే మార్చివేసింది. ఈ విధంగా సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారు. ఈరోజు సమాచారాన్ని ఏం చేస్తారంటే డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు ఇంటర్నెట్ వచ్చిన కాంచి. అంతకుముందు మనము గ్రంథాల రూపంలో, పుస్తకాల రూపంలో భద్రపరిచేది. ఈ విధంగా దాన్ని మరి డిజిటల్ రూపంలో ఎక్కడికైనా పంపే ఆస్కారం కూడా లభించింది. డిజిటల్ రూపంలో ఉన్నటువంటి ఈ సమాచారాన్ని, ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పుల మూలంగా ఈ డిజిటల్ రూపంలో భద్రపరిచి ఇన్ఫర్మేషన్ను డిజిటల్ రూపంలో భద్రపరిచి దానిని ఏ సమయంలోనైనా ఎక్కడికైనా పంపడానికి కావలసిన ఆస్కారం అంటే అవకాశము ఈరోజు లభించింది. పాలనా ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదేం చేసింది? పాలనా ప్రక్రియను చాలా స్పీడ్గా డెవలప్ చేసింది. మరి ఈ డిజిటల్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ డిజిటల్ సిస్టము ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో వచ్చిన తర్వాత మనం సమాచారాన్ని భద్రపరిచి దాన్ని ఎక్కడికైనా పంపే వీలు కల్పించింది.